హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు అమ్మాయి. ఈరోజు నేను నా కొడుకుని మార్నింగ్ 7:45కి స్కూల్ బస్ ఎక్కించిన తర్వాత నేనేం చేస్తానని కొన్ని యాక్టివిటీస్ మీతో షేర్ చేసుకుంటూ నా మనసుకు తోచిన ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకున్నాను. అందుకే ఈ వీడియో షూట్ చేశాను. అదేంటంటే మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఒక దానికోసం ఆరాటపడుతూ, ఆలోచిస్తూ, కష్టపడుతూ ఉంటామండి. దానికోసం ఎంతైనా కష్టపడాలి, ఏ పనైనా చేద్దాం, ఏ పని దొరికినా చేద్దాం అనుకుంటూ ఉంటామండి. అదేంటి అంటే డబ్బు, బంగారం, ఆస్తి, అంతస్తు ఇలాంటివండి. వాటిని మనం ఇంకా పెంచుకోవాలి అనుకుంటూ ఉంటాము. అవును, కరెక్ట్ అండి. మనం ఏ పని చేయకుండా ఉండకూడదు. ఏదో ఒక పని చేయాలి. ఓపిక ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. అది నిజం. కానీ మన పెద్దవాళ్ళు ఇంకోటి కూడా ఫాలో అయ్యారు. కానీ మనం అది ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు. ఏంటంటే డబ్బుతో పాటు బలగాన్ని కూడా పెంచుకోవాలి. మనుషుల్ని కూడా మన చుట్టూ ఉంచుకోవాలి. ఆస్తి మాత్రమే కాదు, మనుషులు కూడా కావాలి. అదేంటంటే మన పెద్దవాళ్ళు వాళ్ళ టైంలో ఏదైనా పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసినప్పుడు, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే మనకు బలగం పెరుగుతుంది. లేదా మన అమ్మాయిని వాళ్ళకిస్తే మనకి బలగం ఇంకా వస్తుంది. మన చుట్టరికం పెరుగుతుంది. బంధుత్వం పెరుగుతుంది. మనకు ఆపదొచ్చిన నలుగురు మనుషులు మన పక్కన ఉంటారు అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అది చూస్తున్నామండి. లేదు, మిస్ అయిపోయింది కదా! మీరేమంటారు? నేనైతే అది ఇప్పుడు చూడట్లేదండి. ఈ మధ్య కాలంలో ఉన్న టైంలో నేను చూడలేదండి. అండ్ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, బంధువులందరూ ఏదో ఒక గొడవలతో బంధుత్వాలను దూరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బుల విషయంలో నువ్వెక్కువ తీసుకున్నావు, నేనెక్కువ సంపాదించాను, నా ఇంటికొస్తే నువ్వు అడుగుతావు, నీ ఇంటికొస్తే ఇమ్మంటావు అని ఏదో ఒక కారణంతోటి దూరం అవుతున్నామండి. మన జీవితం చిన్నది. మనుషులంతా బావుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి. డబ్బు అన్నిటికీ ముఖ్యం కాదు కదా! ఈవెన్ మనం చనిపోయినప్పుడు మన బాడీ మీద ఎంత బంగారం ఉన్నా, మన జేబులో ఎంత డబ్బులున్నా, మన అకౌంట్‌లో ఎంత మనీ ఉన్నా, నలుగురు మనుషులొచ్చి మనకు దహన సంస్కారాలు చేసే వరకు ఏది జరగదు కదండీ! ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. కానీ మానవత్వం ఉన్నవాళ్ళు ఎన్‌జీఓలు స్థాపించి లేదా ఫ్రీగా ఏవి తీసుకోకుండా, ఏమి ఆశించకుండా గూడా దహన సంస్కారాలు చేస్తారు. కానీ మన ఆస్తిపాస్తులేవి చెయ్యవు గదా! ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం. ఎన్‌జీఓస్‌ని, అన్న అనాథాశ్రమాలని, ఓల్డ్ ఏజ్ హోమ్‌లని ఇలా చాలామంది షెల్టర్స్ కల్పిస్తున్నారు. ఎందుకు? మనుషుల్ని కాపాడుకోవాలని. వాళ్ళెవరో చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన బంధువుల్ని మనం కాపాడుకోవాలి కదండీ! మన దగ్గర పెట్టుకోవాలి కదా! మీరేమంటారు? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.